అందరికీ నమస్తే. ఎందుకో వాన వచ్చిందంటే ప్రభుత్వం గజగజ వణికిపోవాల్సి వస్తుంది. నిర్లక్ష్యమా, అవగాహన లేకపోవడమా, ఎక్స్పీరియన్స్ లేకపోవడమా, ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలియకపోవడమా, ముఖ్యమంత్రికి తెలియకపోవడమా, అధికారులు నిర్లక్ష్యమా, అధికారులు వీళ్ళ దృష్టికి తీసుకపోవడమో ఏమో తెలుస్తలేదు. కానీ ఈ వానకాలం వచ్చినప్పటి నుంచి ఎన్ని వ్యవహారాలు జరిగినాయంటే అన్ని వ్యవహారాలు జరిగినాయి. నేను ఇంకా ఒక లిస్టే తయారు చేసిన దాని మీద. పెద్దవాగు ఏమైంది? పులిచింతల దగ్గర పెద్దవాగు ఏమైంది? ఆ పెద్దవాగు వంగి 5 గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ పంటలు మొత్తం నష్టపోయిన రైతులు మనం చూసాం కదా వానాకాలం స్టార్టింగ్లో. ఎందుకు అంటే పెద్దవాగు బుంగబడ్డది. పెద్దవాగు బుంగ ఎందుకు పడ్డది అని అంటే ఆ పెద్దవాగుకు ఎట్లా మేనేజ్ చేయాలనో తెలియాలేదని. ఆ వరద వచ్చినప్పుడు ఫ్లడ్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలి. ఎన్ని నీళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ గేట్లు ఎత్తాలి, ఎక్కడ వదలాలి, ఎక్కడ పోవాలి అనేది ఒకటి తెలియాలి. దాని మీద ఒక రివ్యూ జరగాలి. ఇంతసేపటికి పనికిమాని దాని మీద రివ్యూ తప్ప వానకాలం వస్తుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చేయాలి, ఎట్లా పోవాలి, ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఏమీ లేదు. ఎంతసేపటికి పనికిరాని మాటలే. చూడు, పెద్దబాగు పోయింది, సుంగిశాల ఏమైందో చూసినాం కదా. సుంగిశాల కూడా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్లనే ఆ రిటర్నింగ్ వాల్ కూలింది. రిటర్నింగ్ వాల్ ఎందుకు కూలింది? సుంగిశాలది. ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ ఎక్కడ మలపాలో అక్కడ మలపాలి, ఎక్కడ గేట్లు ఎత్తాలో అక్కడ గేట్లు ఎత్తాలి. అది ఎత్తకపోవడం ద్వారా ఆ నిర్మాణంలో ఉన్న సుంగిశాల సంబంధించిన రిటర్నింగ్ వాల్ ఆ ఫ్లడ్ ప్రెషర్ తట్టుకోలేక కూలిపోయింది. అది వారం రోజులకు తెలిసింది వీళ్ళకి. వారం రోజులకు తెలిసింది అది కూలిపోయిన సంగతి. సోషల్ మీడియాలో చూసి ఇరిగేషన్ మినిస్టర్ తెలుసుకున్నాడు. ఇది దారుణం. ఇంకేంది, నాగార్జున సాగర్ ఎడమకాలువ బొంగబడ్డదంట. నాగార్జున సాగర్ ఎడమకాలువ బొంగబడి మొత్తం ఎక్కడ పడక్కడ నీళ్ళు, పొలాలకు పోయిన నీళ్ళు. నాగార్జున సాగర్ ఎడమకాలువ కూడా ఏమైందనేది చూసుకోలేకపోయినారు వీళ్ళు. తర్వాత మున్నేరువాగు చూసాం కదా, ఖమ్మంలో మొత్తం అతలాకుతలం చేసింది ఖమ్మాన్ని. ఒక 3-4 సంవత్సరాలు కోలుకోలేరు వాళ్ళు. 3-4 ఇయర్స్ కోలుకోలేరు అక్కడ జనమంతా కూడా. వీళ్ళు ఇచ్చే 5 లక్షల రూపాయలు చచ్చిపోతే, వీళ్ళు ఇచ్చే 10,000 రూపాయలతోనూ వాళ్ళ ఇంట్లో మునిగిపోయినాయి. ఆ బాసనలు కడగనీకి అండ్లకు సరిపోదు. వీళ్ళు ఇచ్చే 10,000 రూపాయలు, వాళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ ఇంట్లో సామాన్ ఏంది, వాళ్ళు మొత్తం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి సంసారం. ఇప్పుడు మొత్తం బురదలో ఉన్న ఇండ్లు. అది కూడా 45 సెంటీమీటర్ల వర్షపాతం వస్తుందని తెలుసు, వస్తే ఏమవుతుందో తెలుసు. వరద ఒక్కసారి రాదు కదా, ఎక్కడెక్కడి నుంచో రావాలి. అది స్టేషన్ గన్పూర్కి వెళ్ళివాడి, వర్ధన్నపేటకి వెళ్ళివాడి ఒక ఆకేరు వాగొచ్చి ఇక్కడ కలిసి ఇదంతా కలిసిపోతే ఆ వాగు అవుతుంది. ఇదంతా కానీ 5-6 గంటలు పడుతుంది. వీళ్ళకు ముందస్తు ప్లాన్ లేదా, ముందస్తు ఏమీ లేదా. మున్నేరు వాగు కూడా పొంగింది. లాస్ట్కు ఒట్టెం పంప్ హౌస్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఒట్టెం సంబంధించిన పంప్ హౌస్ మునిగిపోయిందట. ఒక్క వానకాలంలో ఇన్ని కిరికిరిలా ఏమవుతుంది? ఎక్కడ పోతుంది మెయింటెనెన్స్? అవతలోని మీద వాడు ఏడవడం, యువతలోని మీద వాడు ఏడవడం, పొద్దుగాలు లేస్తే ఏడువుడు తప్ప, జనాలను ఏడిపించడం తప్ప ఇంకేమైనా ఉందా ఈ ప్రభుత్వానికి పని? తెలంగాణలో ఏడవని జనం లేకుండా పోయిన లాస్ట్కి అందరు ఏడవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? హ్యాపీగా గుండె మీద చేసుకుని అమ్మ ప్రభుత్వం ఉంది చూసుకుంటుంది, నేను మండుకుంటా ఉందా? ఆ పొద్దుందా తెలంగాణలో? ఇప్పుడు ఎందుకైంది అట్లా? ప్రజాపాలన పొద్దుగాలు లేస్తే పెద్ద పెద్ద డైలాగులు, పొద్దుగాలు లేస్తే పేపర్ నిండా యాడ్లు, పొద్దుగాలు లేస్తే కొన్ని టీవీ ఛానల్స్ మేనేజ్ చేసుకొని దానిలో వీరుడు ధీరుడు 3 రోజులు నిద్రపోలేదు, 30 రోజులు అన్నం తినలేదు, ఇంకేమేం రాస్తారో రేపు ఇంకేడికి పోలే, 3 రోజులకి అసలే పోలే లోపలికి, ఇవన్నీ రాస్తారేమో మొత్తం ఇట్లా ఉండడమో అని. రేవంత్ రెడ్డి గారు 3 రోజులు నిద్రపోకపోతే ఇట్లుంటుందా? ఇప్పుడు ఆయన పట్టాల కింద మొత్తం కొట్టుకుపోయింది చూసినాం మనం. రాత్రి 12 గంటలకు ఆ లైన్ మీద చూసి సమాచారం ఇస్తే రైలు ఎక్కడెక్కడ ఆగిపోతే తెల్లారకల్లా మొత్తం క్లోజ్ చేసేసారు. అది డిపార్ట్మెంటల్ వర్క్. మరి మీరు 3 రోజులు నిద్రపోకుండా ఏం చేశారు? 12 గంటలు 24 గంటలు జనాలు వాగులో నీళ్ళలో ఉంటారా? డబ్బులు ఇచ్చి గజయితగాలకు తర్వాత వాళ్ళకు డబ్బులు ఇచ్చి బతికి బయట అవడం చెప్తారు కొంతమంది. ప్రభుత్వం ఒక్కరికి హెల్ప్ చేయాలి ఇప్పటిదాకా. బతికినోనికి హెల్ప్ చేయాలి, చచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎవ్వరికి హెల్ప్ చేయాలి. ఇవి మేనేజ్మెంట్ చేయడానికి ఎందుకు చేతగాలి ప్రభుత్వానికి? ఎక్కడ లోపం ఉంది? ఒక్క వానకాలంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇన్ని ప్రాబ్లమ్స్. ఏనో ఒక దగ్గర ఒక ప్రాబ్లం వచ్చిందంటే సరే, మిస్టేక్స్ చేస్తారు మనుషులు. ఏనో దగ్గర మిస్టేక్ జరిగిందని చెప్పడానికి వస్తుంది. ఇన్ని మిస్టేక్స్ జరుగుతాయా?
అసలు ఏమైంది? ప్రభుత్వానికి ఏమైంది? వదిలేసినరా పాలన గాలికి వదిలేసిన 9 నెలలకే. ఇంకా మనం ఎక్కడ తెగను కూడా తెగలే, ఇంకా మనం సంవత్సరం కాలే, 9 నెలలకే మొత్తం వ్యవహారాన్ని మొత్తం ముంచేకాడికి వచ్చిందా? ఈ మునకలన్నీ కూడా ప్రభుత్వం ముంచింది. ఇక్కడ ఏమి కావాలని కాదు, మెయింటెనెన్స్ చేయలేకపోవడం వల్ల, మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఇక్కడంతా మునిగినరు. పెద్దవాగుతో 5 ఊర్లకు సంబంధించిన పంటలను మునిగిపోయినాయంటే ఏందది? ఇయర్స్ మీరు ఎకరాకు 10,000 రూపాయలు, కానీ ఆ పెట్టిన పెట్టుబడి ఎంత, వచ్చిన కథ ఎంత? అది పండిస్తే కదా ఆయన ఒక 3 నెలలు పని ఉంటుంది రైతుకు, అది పండిస్తే కదా 4 పైసలు వస్తుంది, తిన్నకి మిగిలించుకుంటాడు, కొంత మార్కెట్లకు అమ్ముకుంటాడు, పిల్లలకు చదివించుకుంటాడు, ఇంకేదో చేస్తాడు. మీరు ఇచ్చే 10,000 కోసం ఎవరు ఆశ పడతలేరు. సుంకిశాలది పొయ్యింది, నాగార్జున సాగర్ వెనకాల పొంగింది, మున్నేరు వాగు పొంగింది, వట్టెం పంపవద్దు మునిగింది. ఇంకేముంది మునగనికి ఏమన్నా మిగిలిందా? ఇంకా మీరు మునగడం మిగిలింది. జనాలు ముంచుతున్నారు, జనాలు ముంచకుండా మీరు మునగండి, సరిపోతుంది. మీతో కాకపోతే మునగండి మీరు. జనాలను ఎందుకు ముంచడం? ఇవన్నీ ప్రజాధనంతో చేయాల్సినవే, ఇవన్నీ కూడా ప్రజలవే ఇవన్నీ. వీళ్ళకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద అవగాహన లేదు. రాష్ట్రంలో ఏ నాల ఎక్కడ ఉంది, ఏ వాగు ఎక్కడ ఉంది, ఏ వాగులో ఎక్కడ ఏమవుతుంది, ఏ వాగులో ఎక్కడ ఏం చేయొచ్చు, వాన పడితే ఏం చేయాలి. వానను ఎవరు ఆపలేరు, 45 సెంటీమీటర్ల వర్షపాతాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ అది వస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం, వచ్చిన తర్వాత జనాలను కాపాడుకోవడం, రక్షించుకోవడం, ఇది ప్రధానమైన విధి కావాలి ప్రభుత్వానికి. ఒక్క హెలికాప్టర్ లేదు, కనీసం ఒక బోటు కూడా తెప్పిలేకపోయారు వీళ్ళు. బోటు తీసుకొస్తారన్నా వాళ్ళు కనీసం దానికెళ్ళి బయటకు వచ్చేస్తారు. బోట్లు లేవు, గజయితగాలు లేరు, ఏమీ లేదు. సస్తే సావని బతకండి, బతికిన వాళ్ళు మా ఓటర్లు, చచ్చిపోతే మనం ఏం చేయలేం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కదా దేవుడే కాపాడాలని. అంటే ప్రభుత్వం పడిపోయిందా? ప్రభుత్వానికి మొత్తం లేస్తలేదా? దేవుడే కాపాడాలంటే మీరంతా ఎందుకు? ఆ జిల్లాకు 3 మంత్రులు ఎందుకు? డిప్యూటీ సీఎం ఎందుకు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పొద్దుగాలు లేస్తే కండలు చూపించి ఇగో రేవంత్ రెడ్డి అని దెబ్బలు గరుచుకోవడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ప్రభుత్వం లేనప్పుడు ఉన్నా లేనట్టే అయిపోయింది. ప్రభుత్వం లేదేమో అనిపిస్తుంది. ఇంత దారుణమా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.